మత్స్యకారులు ఉన్నారంటే ఎవరు గడప గడప కూడా రాలేదు. ఇలా ఉంది సమస్య అనేది ప్రతి ఒక్కరికి అడగలేదు సార్, అడగలేదు సార్. అది కూడా ఎంతమంది వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నారు సార్. ఇక్కడ ఓన్లీ ఫిషింగ్ హార్బర్ ఉంటే ప్రతి ఒక్క మత్స్యకారుడు ఇక్కడ బతుకుతాడు సార్. ఇక్కడ బొడగొట్లపాలెం అనేది ఉంది కాదు సార్. అక్కడ ఓన్లీ జట్టి అక్కడ ఉన్నదనుకో ప్రతి విసరమని వలసలు వెళ్ళిపోయి ప్రతి ఒక్కడ ఇక్కడ వెళ్ళకుండా ఉంటారు సార్. ఇక్కడ హార్బర్ ఉన్నది అనుకో సార్, బయటికి వెళ్ళే ప్రసక్తి ఉండదు సార్. ఇప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళి ఎక్కడికో 10,000 రూపాయల జీతానికి వెళ్తున్నాం సార్, అంతే సార్. చంద్రబాబు ప్రభుత్వం నుంచి ఇలాగ జట్టి కడతారని అంటున్నారు. ఇంతవరకు ఆ జట్టి చేసిందే ఏం లేదు సార్. జట్టి ఉంటే మీరు జట్టి ఉంటే వలసలు వెళ్ళారు. నేను కూడా వేటకి వెళ్ళచ్చు సార్. ఎందుకంటే జట్టి ఉందనుకో అవతల పక్క రెండు వైపులే వాటర్లు రాలేస్తారు సార్. అంటే కెరటాలు ఎరక్కంట బోట్ రావడానికి కాలువ అనేది ఉంటుంది సార్. అది ఉన్నదనుకో మనకు ఫ్రీగా జట్టి నుంచి బోట్లు లోపలికి వెళ్తాయి సార్. ఇప్పుడు ఫిషింగ్ హార్బర్ ఉన్నదనుకో బోట్లు అనేవి అన్నీ కడతారు. ప్రతి ఇంటింటికి కూడా ఒక తెప్ప బోటు అనేది ఉంటుంది. ఫిషింగ్ హార్బర్లోకి వెళ్తే ప్రతి ఒక్క మనిషికి ఒక్క రోజే 2,000 దొరకవచ్చు, 3,000 దొరకవచ్చు, 10,000 కూడా దొరకవచ్చు చేపలు పడితే. అదే ఇక్కడి నుంచి వేరే వాళ్ళు వెళ్తున్నారు సార్. ఇప్పుడు 10 లక్షలు అతనికి తెస్తే వానర్ మనకేమి ఒక తండేలు ఉంటాడు సార్. ఆ బోట్లో 8 మంది ఉంటారు సార్. తండేలకు వస్తే 25,000, నెలకు 30,000 ఇస్తారు సార్. మాకు ఉన్న కళాశాల సైడ్ తండ్రులు ఉంటే 10,000, 15,000 నెలకి ఇలాగేస్తారు సార్. అదే ఆదాయాన్ని ఇక్కడ ఫిషింగ్ హార్బర్ ఉన్నదనుకో మనము ఉండే ఇక్కడ మత్స్యకారులు అందరూ బతుకుతారు సార్. టిప్పుకి ఇలాగా వెళ్తాం, 20 రోజులు ఉంటాం, 30 రోజులు ఉంటాం బోట్లో సార్. నువ్వు కూడా ఈ పరిస్థితుల్లో అంత దూరం వెళ్ళాల్సి వస్తుంది. వెళ్తున్నాం సార్. ఇప్పుడు ఇచ్చే 3,000 కోసం ఊర్లో ఉండలేము సార్, వెళ్ళాలి సార్. మరి తప్పదు సార్. అది లాకి ఇప్పుడు పాకిస్తాన్ దొరికిపోవచ్చు. అది తెలుసు, అట్లా కాదు పాపం. ఇప్పుడు ఒక్క పెన్షన్ మీద ఆధారపడి బతకలేరు కదా మా పాపం. ఏదో విధంగా ఉపాధి కల్పించాలి కదా. అవును సార్. ఇప్పుడు ఈ జనసేన పవన్ కళ్యాణ్ ఈ పార్టీ పుట్టింది, నేను ఈ జనసేన పక్క ఉన్నాను సార్. ఇప్పుడు ఇంతకుముందు ఆర్ట్స్ కాలేజీలో పవన్ కళ్యాణ్ తోడు కూడా ట్యాంక్ కూడా ఇచ్చుకున్నాను సార్, స్టేజ్ కూడా ఎక్కాను. సంతోషం. కూడా స్టేజ్ ఓకే సార్, చెప్పాను సార్. ఉన్నారు కదా ఎనీ టైం ముందే పంచాయతీ పక్కలో సార్ ఇప్పుడు